ఇంట్లో ఒక మూలన దుమ్ము పట్టిపోయిన ఆ చిన్న డబ్బా ఫోన్ దాని వైపు చూస్తూ ఎప్పుడైనా మోగుతుందేమో అని ఆశగా ఎదురు చూసే ఎంతో మంది తల్లిదండ్రులు ఈ దృశ్యం మన దేశంలో ఎన్నో ఇళ్లలో కనిపిస్తుంది. ప్రతి ఇంట్లో నాన్న దగ్గర ఒక ఫోను, అమ్మ దగ్గర ఒక ఫోన్ ఉంటాయి. కానీ నెల నెల రెండు ఫోన్లలో రీఛార్జ్ చేయించడానికి 300 చొప్పున కట్టే స్తోమత మన సామాన్యుడికి ఎక్కడిది? అందుకే నాన్న ఫోన్ కి రీఛార్జ్ చేసి అమ్మ ఫోన్ పక్కన పెట్టేస్తాం. పిల్లలు ఫోన్ చేస్తే నాన్న ఫోన్కే, కానీ తన సొంత ఫోన్ మోగితే ఆ అమ్మకు వచ్చే ఆనందమే వేరు. తన ఇంటి పనుల్లో ఉన్నప్పుడు లేదా నాన్న వేరే ఊరికి వెళ్ళినప్పుడు అత్యవసరంగా అమ్మతో మాట్లాడాలంటే ఎలా? రీఛార్జ్ అయిపోగానే కేవలం 3 రోజుల్లో ఇన్కమింగ్ కూడా కట్ చేస్తున్నారు. మనం కాల్ చేస్తే డబ్బులు కట్ అవ్వడం న్యాయమే. కానీ మన వాళ్ళు మనతో మాట్లాడడానికి కూడా మనమే ఎందుకు అంత ఫైన్ కట్టాలి? మరి కార్పొరేట్ కంపెనీలైన ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్‌లకు ఇది కేవలం ఒక సామాన్యుడి ఆవేదన మాత్రమే కాదు. మీకు కోట్లు తెచ్చిపెట్టే ఒక గొప్ప బిజినెస్ ఐడియా. ఒకసారి ఆలోచించండి. దేశవ్యాప్తంగా ఇలా రీఛార్జ్ చేసుకోలేక మూలన పడిన ఫోన్లు, ఆగిపోయిన సిమ్ కార్డులు కోట్లలో ఉంటాయి. వాటి వల్ల ఇప్పుడు మీకు వస్తున్న ఆదాయం జీరో. అదే మీరు కేవలం ఇన్కమింగ్ కాల్స్ కోసమే నెలకు ఒక 80 లేదా రూ. 90 ప్లాన్ తీసుకువస్తే ఔట్ గోయింగ్ అక్కర్లేదు, ఇంటర్నెట్ అక్కర్లేదు. కేవలం కాల్స్ వస్తే చాలు. అలా చేస్తే మూలన పడిన కనీసం 10 కోట్ల సిమ్ కార్డులు రాత్రికి రాత్రే మళ్ళీ యాక్టివేట్ అవుతాయి. నెలకు రూ. 99 అంటే ఏమీ రాని ఆ డెడ్ ఫోన్ల నుంచి నెలకు మీకు దాదాపు 1000 కోట్ల అదనపు ఆదాయం. ఇది మీకు ప్రాఫిట్. పల్లెటూర్లలో ఉన్న పేదవాళ్లకు ఒక గిఫ్ట్. కంపెనీలకు లాభం. సామాన్యుడికి సంతోషం. బంధాలను కలిపే టెక్నాలజీ. డబ్బు లేదనే కారణంతో ఆత్మీయులకు దూరం కాకూడదు. ఈ ఆలోచన మీకు కూడా కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి చేరేలా ఆ టెలికాం కంపెనీల బోర్డు రూమ్స్ దాకా వెళ్లేలా షేర్ చేయండి. ఏమో, మనందరి గొంతు వాళ్ళకు వినిపిస్తే ఆగిపోయిన ఎన్నో ఫోన్లు మళ్ళీ మోగుతాయి. ఎన్నో ఆత్మీయ పలకరింపులు మళ్ళీ బతుకుతాయి.